హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మనం ఎప్పుడు టమాటా చట్నీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. కొంచెం కాయలతో ట్రై చేస్తున్నాను నేను. ఎల్లో కలర్ ఉంటాయి కదా అవి, ఇంకా కచ్చికాయలతో కూడా చేస్తారు కదా, కానీ ఇప్పుడు మాత్రం నేను కొంచెం ఎల్లో ఉన్నవి తీసుకున్నాను. పండ్లు, చింతపండు కొంచెం, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. కరివేపాకు, పల్లీలు అవన్నీ తీసుకున్నాను. కొత్తిమీర కూడా మట్టి ఉంటుంది కదా, అందుకనే వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. టమాటాలని కొంచెం చిన్న సైజు ఒక 4 చేస్తే సరిపోతుంది. ఒక్క దాంట్లో పైన తొక్క తీసేయాలండి. అలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ ఎక్కాక కొంచెం ధనియాలు, దాన్ని కొంచెం వేగాక తర్వాత మెంతులు కొంచెం వేగాలండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఆగి మెంతులు, జీలకర్ర వేసేసుకున్నాను. దాన్ని కూడా వేపుకొని, దానికి ఎక్కువసేపు వేపుకోవద్దు, మాడిపోతాయి. దాంట్లోనే పల్లీలు కూడా వేయొద్దు అనమాట. ఫస్ట్ అవి రెండు చాలా తక్కువ ఉంటాయి, అంటే లైట్గా ఉంటాయి కాబట్టి అవి వేపుకొని మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత పల్లీలు వేసుకున్నానండి నేను. ఇవి వేపేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు పల్లీలు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పల్లీలు కూడా వేగాక పల్లీలు కూడా మంచిగా వేపుకొని, అవి కూడా వేగాక దాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసాను. దాని తర్వాత కొంచెం అలా రెడ్ కావాలి. తర్వాత ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి, పచ్చిమిర్చి కొంచెం, అంటే పండువి తీసుకున్నాను నేను. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, ఎలాగైనా టేస్టీగానే ఉంటుంది పచ్చడి. అవి కూడా వేపుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లి వేసాను, కొంచెం ఎండుమిర్చి వేసాను, ఇంకొంచెం ఎండుమిర్చి పోపులోకొని తీసి పెట్టాను అనమాట. అన్నీ కలిపి మంచిగా వేగాక మంచి కలర్ రావాలి. అవి కూడా కొంచెం మాడినట్టు ఉండాలన్నమాట. అట్లా అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత ఇంకా వేపేసుకుని అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని, మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని టమాటా వేసేసుకున్నాను. టమాటా కూడా మగ్గేంతలోపు మనం ఇది మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. అందుకని ఒక 2 టైమ్స్ కలిపేసి మంచిగా మూత పెట్టేసి దాన్ని మగ్గించుకోవాలి. దీంట్లో అన్నీ వేసేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి దాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. పొడిగా ఉంటాయి కదా అవి మిక్సీ పట్టుకున్నాక, టమాటాలు వేగుతున్నాయి చూడండి. కొంచెం తోలు ఊడుతుంది అన్నలోపు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఈజీగా అయిపోతుంది. టమాటాలకి సాల్ట్ తగిలితే తొందరగా మగ్గుతుంది. దాని తర్వాత ఇంకా కొంచెం మగ్గించుకొని, చూడండి అట్లా వాటర్ ఉంటాయి, ఆ వాటర్ అన్నీ ఇంకిపోవాలి. వాటర్ వేస్తే మిక్సీ జార్ ఇట్లా వేడిగా ఉంటుంది కాబట్టి పైకి వచ్చేస్తాయి. అందుకని వాటర్ ఇంకేదాకా ఉంచి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. దాంట్లోనే కొంచెం షాలో ఫ్రై చేసేసుకోవాలి. కొత్తిమీరని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. చూడండి మిక్సీ కూడా పట్టేసుకున్నాను, రెడీ అయిపోయింది. వీటిని ఇది వేపుకున్నాక, టమాటాలు కొత్తిమీర వేపుకున్నాక చల్లారనివ్వాలండి. చల్లారకపోతే మిక్సీ వేడిగా అయిపోయి మనకు పడుతుంటే కూడా ఇట్లా చిల్లుతుందనమాట. అందుకని మంచిగా చల్లారనివ్వాలి. ఒక 5 to 6 minutes చల్లారితే అయిపోతుంది. మిక్సీ పట్టేసుకున్నాను. దాంట్లోకి పోపు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం వెల్లుల్లి, తర్వాత కొంచెం ఎండుమిర్చి వేసుకొని కొంచెం మంచిగా వేగాలండి. ఉన్నవాళ్ళు మీరు ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను ఇంగువ ఎక్కువ వాడను, అందుకని కొంచెం కరివేపాకు వేసేసాను. అంతే అండి, పోపు సింపుల్గా అయిపోతుంది. తర్వాత పసుపు వేసి దాన్ని కొంచెం కలర్ వచ్చేస్తుందండి. దాంట్లోనే ఇప్పుడు మనం పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసాలి. కచ్చపచ్చగా పట్టుకోవాలి. ఎక్కువ పేస్ట్ చేసినా అంత టేస్టీగా అనిపించదు అనమాట. కొంచెం ఒక 2 ఇట్లా ఆపుతూ బంద్ చేస్తూ ఉంటే కచ్చపచ్చగా అయిపోతుంది. చాలా టేస్టీగా, ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, అన్నంలోకి కానీ ఎంతో బాగుంటుందండి. అంతే అండి, మన చట్నీ రెడీ అయిపోయింది. నేను ఇడ్లీలోకి తింటున్నాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆయిల్లో ఒక 10 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత స్టోర్